ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. మార్పులంటే అలా ఇలా కాదు, విపరీతమైన మార్పులు. గతంలో మనం ఎన్నడూ ఊహించని మార్పులు. ఇదిలా ఉంటే ఎల్ నినో ప్రభావంతో అనేక దేశాల్లో పొడి వాతావరణం ఏర్పడింది. అంతేకాదు గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ప్రపంచ మానవాళికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఎల్ నినో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే. వాతావరణ మార్పులకు సంబంధించి కొంతకాలంగా తెర మీదకు వచ్చిన పేరు ఎల్ నినో. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు సూచికగా ఎల్ నినోను భావిస్తారు. ఇదిలా ఉంటే యావత్ ప్రపంచం ప్రస్తుతం భయపడుతోంది ఎల్ నినో ప్రభావంతోనే. కాగా ఎల్ నినో ప్రభావం అంటే అలా ఇలా ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే పెసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గాలి ప్రవాహం మారుతుంది. మనకు మే నెలలో వర్షాలు తీసుకురావాల్సినటువంటి దక్షిణ పశ్చిమ మాన్సూన్ ఈసారి ఆలస్యం అవ్వచ్చు లేదా తక్కువగా ఉండదు. అంటే వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్ర ఎండ ఉండే అవకాశం ఉంది. అంతేకాదు ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా కూడా మారవచ్చు. కాగా ఎల్ నినో ప్రభావం మధ్యాహ్నం 11 గంటల నుండి 3 గంటల వరకు కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ సమయాన్ని అత్యంత ప్రమాదకర సమయంగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాస్త్రవేత్తల కథనం మేరకు ఈ సమయంలో ఎండ నేరుగా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వరకు కూడా ఇంట్లోనే ఉండాలని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించారు. అంతేకాదు తీవ్రమైనటువంటి తలనొప్పి, తల తిరగడం, వాంతులు, చెమట రాకపోవడం, చర్మం ఎండిపోవడం ఇవన్నీ ఎల్ నినో ప్రభావమని అంటున్నారు సైంటిస్ట్. ఈ లక్షణాలు కనిపిస్తే గనక వెంటనే నీడలోకి తీసుకెళ్లి తడిగుడ్డతో శరీరాన్ని తుడిచి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే వేడిని ఆకర్షించే నలుపు రంగు బట్టలు ధరించకూడదంటూ కూడా సూచించారు. అలాగే తెలుపు లేదా లేత రంగుల దుస్తులు ధరించాలంటూ సైంటిస్టులు సలహా ఇస్తున్నారు. కాగా ఎల్ నినో అనేది నిన్న లేదా మొన్న వచ్చినటువంటి మార్పు కాదు. వాతావరణంలో ఎల్ నినో ప్రభావానికి కొన్ని సంవత్సరాల నేపథ్యం ఉంది. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి. ఎండాకాలంలో విపరీతంగా వానలు పడడం ఇందులో ఒకటి. అంతేకాదు కొన్నిసార్లు వరదలు కూడా వస్తుంటాయి. ఇక 2024లో టెక్సాస్ లో వచ్చినటువంటి వరదలు కూడా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులే భాగమే. అలాగే వాతావరణ మార్పులకు సంబంధించి ప్రముఖంగా వచ్చిన పేరే ఎల్ నినో. కాగా ఎల్ నినోకు సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థ 2024లోనే ఒక కీలక ప్రకటన చేసింది. ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేడి పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు 2023-24లో నమోదైనటువంటి 5 అత్యంత ఘోరమైనటువంటి విపత్తుల్లో ఎల్ నినోను ఒకటిగా వీరు వెల్లడించారు. అంతేకాదు ఎల్ నినో ప్రభావంతో 2023 జూన్ నుండి 10 నెలలుగా ప్రతి నెల తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ 2024లోనే పేర్కొంది. ఇదిలా ఉంటే ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయని క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ తేల్చి చెప్పేసింది. అయితే 2024వ సంవత్సరం చరిత్రలోనే ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందన్నట్టు. సహజంగా 100 ఏళ్లకు ఒకసారి సముద్ర మట్టాలు పెరుగుతాయి. అయితే వాతావరణంలో వస్తున్నటువంటి పెను మార్పుల కారణంగా 100 ఏళ్లు పూర్తి కాకుండానే సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ సంస్థ హెచ్చరించింది. కాగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ సంస్థ అంటే చిన్నా చితక సంస్థ కాదు. వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనం చేసినటువంటి సంస్థగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ సంస్థకు పేరుంది. అంతేకాదు సముద్ర మట్టాలు పెరగడంపైనే కాదు వేడిపై కూడా ఈ మార్పుల ప్రభావం ఉంటుందంటున్నారు సైంటిస్టులు. ప్రస్తుతం భూతాపాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే గనక ఎప్పుడో 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తీవ్రమైన వడగాల్పులు, నిప్పులు కురిపించేదంటే ఉష్ణోగ్రతలు భవిష్యత్తులో 10 ఏళ్లకు ఒకసారి వస్తుంటాయంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూగోళంపై అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు. ఇక ఇప్పటి వరకు పచ్చపచ్చగా ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఎడారులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక మొత్తం మీద ఎల్ నినో ప్రభావంతో యావత్ భూగోళం వేడెక్కుతుంది.